యాంటీ వచ్చే అవకాశం అంటే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు నాకే రావాలని వినిపిస్తున్నారు అనుకోవచ్చా మరి పబ్లిక్? డెఫినెట్లీ గా అన్నారు. ఎందుకంటే నేను పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో సెకండ్ ప్లేస్ లో మేము ఉన్నాము అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే మీకు 11 వచ్చాయి, మాకు 21 వచ్చాయని చెప్పారు. సో ఈ రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మాకు ఇవ్వాలి, మాకు ఇవ్వచ్చు అనే అంశాలను ఇందులో పొందుపరిచారు అన్నమాట. స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే గవర్నర్ గారు కావచ్చు, ఇండియన్ గా ఒక మాట చెప్పినట్టు నాకు అనిపించింది. అంటే అది అన్అఫీషియల్ గా చెప్పుకోవచ్చు, కానీ అఫీషియల్ గా మీడియాలో ఎప్పుడైతే చెప్పారో మేము ఉన్నాము ఆ రేస్ లో, మాకు ఇవ్వండి, మాకు ఇవ్వచ్చు, మాకు ఆ ఛాయిస్ ఉంది అని చెప్పారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే వైసీపీ మీద ఎటువంటి ప్రభావం పడే పరిస్థితి? వైసీపీ పార్టీ చాలా నష్టం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది ఎందుకు వాళ్ళు మేజర్ గా పోరాడుతున్నారంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి రావాలి. అలా కాకుండా ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్ గారికి కనుక వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీకి నెక్స్ట్ మళ్ళీ అదే స్ట్రెంత్ రాదు. 40% ఓట్ షేరింగ్ ఉంది, ఇంకో 10% ఓట్ షేరింగ్ రావాలి. ఆ 10% ఓట్ షేరింగ్ ఈ ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే ఇంకా అనేక అంశాల వల్ల కలిసే అవకాశాలు ఉండొచ్చు. అంటే 6-7% ఇంకో 3% ఏమైనా కలవచ్చు. కానీ ఇది కనుక జనసేన పార్టీ ప్రతిపక్ష హోదా తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అది వైసీపీ పార్టీ చాలా పెద్ద మైనస్ అవుతుంది. పూర్తి స్థాయిలో జనసేన లాభపడే అవకాశం కూడా కనిపిస్తుంది. 100% అందులో డౌట్ లేదు. నెక్స్ట్ టైం అయితే 175 పోటీ చేసే ఛాన్స్ 175 పోటీ మొన్న 21 పోటీ చేశారు, ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతారు. 175 పోటీ చేస్తే మళ్ళీ టీడీపీ వాళ్ళు మొత్తానికి మొత్తం పోటీ చేయాలి. నాకున్న అవగాహన ప్రకారం మొత్తం పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాం. మొత్తం పోటీ చేస్తే అది చెప్పలేము, ఎందుకంటే మొత్తం పోటీ చేస్తే జనసేనకి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఒక పార్టీ లిఫ్ట్ అయ్యేది ఒకరితో కాదు, అనేక అంశాలు, అనేక కమ్యూనిటీలు ఉంటాయి, లేకపోతే సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అవి డివైడ్ అయిపోయి ఉంటాయి. మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 కూటములు కలిసి ఏవైతే గెలిచాయో ఎలక్షన్స్ ముందు నేను చేసిన ఒక వీడియో, అందులో ఒక విషయం చెప్పాను. ప్రభుత్వానికి యాంటీ ఉంటారు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీకి అగ్నిస్ట్ గా ఉండే కొన్ని సెక్షన్ పీపుల్స్ ఉంటారు, అది వ్యతిరేకంగా పడాలి కానీ పర్లేదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు వేసిన తర్వాత చెప్పాను. ఏదైతే ఈ వ్యతిరేకత ఉందో, ఈ వ్యతిరేకత వల్ల అంటే ఈ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ మళ్ళీ బీజేపీ యాంటీ చేసే అవకాశం ఉంది. కానీ ఈ ఏపీ ఎలక్షన్స్ లో అలా జరగలేదు. కాబట్టి రేపొద్దున కొన్ని కలయికలు ఏవైతే ఉంటాయో ఆ కలయిక వల్లే గెలుస్తాయి, విడిపోతే గెలుస్తామని చెప్పలేము. విడిపోతే డెఫినెట్ చాలా మంది సలహాదారులు ఉంటారు. మీరు చెప్పిన సినిమా లాజిక్ లో జగన్ గారికి ఆయన పక్కన సలహాదారులకి తెలియట్లేదు అంటారా? అంటే ఒక చిన్న విషయం, నేను ఒక వీడియో సిగ్నల్ స్థానం ఇచ్చాను. ఎప్పుడు నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ లో 15 రోజులు ఉండి మొత్తం కాంగ్రెస్ కి 7 స్థానాలు వస్తాయని చెప్పాను. ఎలక్షన్ కి 90 days ముందు, 3 months ముందు చెప్తే ఎవరు పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఫిరోజ్ ఖాన్, లేకపోతే మనకి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వీళ్ళందరూ ఎర్రబెల్లి దయాకర్ గారు ఓడిపోతారు అనేక విషయాలు చెప్పాను. అంటే నేను చెప్పిన విషయం ఎవరైతే జెన్యూన్ గా చెప్తారో అది రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్ళు వినరు. ఇది రాజకీయ నాయకుకున్న ఒక మైనస్. నేను నిజం, ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఎంతో మంది మీడియా వాళ్ళకి నేను రిపోర్ట్ తెలంగాణ ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎమ్మెల్యేలకి ఏవైతే ఉంటాయో మనకి పొద్దుదని నేనే రాశాను. తెలంగాణ జెన్యూన్ మనకి చెప్పేది ఏదైతే అది రాజకీయ నాయకులు తీసుకో అన్నా, నువ్వే అన్నా, నెక్స్ట్ మళ్ళీ నువ్వే అన్నా, ఎప్పుడైనా నువ్వే అని అన్నావు అనుకో వాళ్ళు ఇష్టపడతారు. అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు అన్నా, ఇది నష్టం అవుతానా, ఇది నీకు మంచిది కాదన్నా, నీకు పబ్లిక్ మంచిది కాదన్నా అనుకో రాజకీయ నాయకులు వినరు. సో అలాంటి సందర్భాల్లో ఏవైతే నేను చెప్పిన ప్రతిదీ యూట్యూబ్ లో ఉన్నాయి, నా ఛానల్ లో ఉన్నాయి, యూట్యూబ్ లో ఉన్నాయి. సో అన్ని విషయాలు కూడా చెప్పాను. కేసీఆర్ గారు ఓడిపోతారని చెప్పాను, ఎందుకు ఓడిపోతామని చెప్పాను, వైసీపీ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి ఎందుకు ఓడిపోతారని చెప్పాను. సో ఇవన్నీ ఆల్రెడీ చెప్పినవే. అది వాళ్ళు తీసుకున్నప్పుడే అది ఉంటుంది తప్ప మనం చెప్పిన మాత్రం మనం తీసుకోవడం లేదు. వాళ్ళ స్ట్రాటజీ ఉండొచ్చు. రాజకీయ విశ్లేషణ అనేది ఎలా ఉంటదంటే ఒక స్ట్రాటజీ వేరు, ఒక రాజకీయ విశ్లేషణ వేరు. మేము ఏం జరుగుతుంది స్ట్రాటజీ అనేది వాళ్ళ ఊహం పండుతారు, అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మేమైతే విశ్లేషణ చేస్తాం, మాకు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాం. అది దాన్ని వాళ్ళు అలర్ట్ అయితే వాళ్ళు అదృష్టం, అలర్ట్ కాకపోతే అవుతుంది. ఓకే, థ్యాంక్స్.